అండ్ ఈరోజు మనం ఇమ్యూనిటీ పౌడర్ చేసుకుందామండి. మన ఛానల్లోకి కొత్త కొత్తగా ఫుడ్ తయారు చేసి చూపించాలంటే నాకు చాలా ఇష్టం అండి. దీనికోసం అయితే కరివేపాకు తీసుకున్నాను కొంచెము, చింతాకు అండి, చింతకాయ ఆకు, ఇది ఇమ్లీ అంటారు కదా, ఇమ్లీకి పత్తా, ఇది కొంచెం తీసుకున్నాను. చూడండి, చింతాకు. ఇక్కడ ఒక చెట్టు ఉందంటండి, నాకు తెలియదు, మా గార్డెనర్ తెచ్చిండు. సరే ఈరోజు మీకు పొడి చూపిద్దామని. మునగాకండి, ఈ మూడిటితోటి మనము ఇవన్నీ ఫ్రెష్గా సపరేట్గా మనము గిల్లుకొని సపరేట్గా వాష్ చేసుకొని బాగా కొంచెం సేపు ఒక పొడి బట్ట పైన ఆరబెట్టేసి అప్పుడు 1 by 1 ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పుల్లలు అవి ఏమీ లేకుండా నీట్గా సపరేట్ చేసుకోవాలి. ఆ లీఫ్ కొంచెం హోల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా చూసుకోవాలి. అంతే కరివేపాకు కూడా. దీనికోసం అయితే నేను 1/2 కప్పు ధనియాలు ఆయిల్ వేసి డ్రై రోస్ట్ చేశానండి. అన్నీ సపరేట్గా చేశాను. శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, నువ్వులు, ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు రోస్ట్ చేయండి బాగా, అప్పుడే దాని టేస్ట్ అండి. ఈ ఆకులు కూడా అన్నీ 1 by 1 కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేయించాలండి. అది ఇట్లా పట్టుకుంటే పొడి పొడి అయిపోవాలి, పౌడర్ లాగా అయిపోవాలి ఆకు. దీనికి ఎంత మిరపకాయలు, ఎండుమిరపకాయలు కావాలో అన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. చాలామంది ఇడ్లీ కారంలో చింతపండు వేస్తారండి, దాని బదులు మనము చింతాకు వేసుకున్నాం అంతే. చూడండి, అవన్నీ 1 by 1 గ్రైండ్ చేసుకోండి. ఈ పొడి సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోండి. అప్పుడు ఈ ఆకులన్నీ మిరపకాయలన్నీ కలిపి ఒక్కసారి గ్రైండ్ చేయండి. మళ్ళీ ఆ పౌడరు ఈ ఆకులు 2 కలిపి గట్టిగా మిక్సీకి వేయండి, బాగా పౌడర్ అయ్యేలాగా. చూడండి, ఆకులు కూడా నేను సపరేట్గా చేశాను. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ పౌడర్ వేసి కలిపి తింటే చాలా బాగుందండి. ఈ పౌడర్ మాత్రం ఒక 6 months వరకు షెల్ఫ్ లైఫ్ అంటండి, చాలా రోజులు నిల్వ ఉంటుందంట. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకోండి. చూడండి, అన్నం ఎంత బాగుందో. ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకోండి.